ఇవాల్టి ముఖ్యాంశాలు. గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్ లో పాల్గొన్న సీఎం రేవంత్. పింక్ పవర్ రన్ విజేతలకు బహుమతులు అందజేసిన సీఎం రేవంత్. మహిళల కోసం మరిన్ని హాస్పిటల్స్ నిర్మిస్తామని రేవంత్ వ్యాఖ్య. హైడ్రాపై బీజేపీ కార్యాచరణ ప్రకటిస్తా బండి సంజయ్. 1-2 రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రకటన. ఇందిరా రాజ్యమంటే పేదల ఇళ్లను కూల్చడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి. మరో యూట్యూబర్ పై రేప్ కేసు. అవకాశాల పేరుతో మరో యువతిపై లైంగిక వేధింపులు. ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ్ వేధిస్తున్నాడంటూ సింగర్ మౌనిక ఫిర్యాదు. మల్లిక్ తేజ్ పై కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందం పర్యటన. పేదల జోలికి వెళ్లడం లేదు కానీ పేదల ఇల్లు కూలుస్తున్నారు. అవసరమైతే కాలనీకి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి పేదలకు అండగా ఉంటామని వ్యాఖ్య. ఎమ్మెల్సీ మల్లన్న సంచలన వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తే బీసీలే ఓట్లు వేయాలి, రెడ్లు ఓసీలు నాకు ఓట్లు వేయొద్దని వ్యాఖ్య. సిద్దిపేట జిల్లాలో ఉద్రిక్తత. కొమరవెల్లి మండలం గురువన్నపేటలో 7వ తరగతి బాలికపై యువకుడి అత్యాచారం. ఆగ్రహంతో యువకుడి ఇంటిపై గ్రామస్తుల దాడి. పోలీసుల ముందే ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్తులు.